మిథున రాశి వారు 2024 జూన్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూన్ మాసమంతా కూడా మేషరాశిలో ప్రవేశించి అనగా 11వ భావంలో సంచరించడం వల్ల వీరికి నూతన ఉత్తేజం కలగడానికి అవకాశం ఉంటుంది. వాహనాలు కొనుగోలు కానీ భూములకు సంబంధించినటువంటి లాభాలు కానీ అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు జూన్ 14 తర్వాత జన్మరాశిలో అనగా మిథున రాశిలో ప్రవేశించడం వల్ల వ్యాపార అభివృద్ధి, వీరి మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములోనూ జన్మరాశిలోనూ సంచరించడం వల్ల అనగా వృషభ మిథున రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. వీరి ఆలోచనలు కొన్ని ఆచరణ సాధ్యమవుతాయి అనగా కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయుల కలయిక వీరికి కాస్త సంతోషాన్ని కలగజేస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యంలో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల పూర్వపుణ్యం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడడం కానీ లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాల్లో వీరికి మంచి లాభాలను ఉత్పత్తులను పొందేటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది. ఇక దశమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది. ఈ జూన్ మాసంలో కూడా రాహు దశమ భావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల వీరు లాభాలు అందుకోగలుగుతారు. ఈ రకంగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. 2024 జూన్ మాసానికి గాను మిథున రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి. అలాగే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కూడా మిథున రాశి వారికి ఈ జూన్ మాసంలో ఉంది. ఇందులో ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములోను జన్మరాశిలోను సంచరించడం వల్ల అనగా వృషభ మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ అధికారుల వల్ల అభిప్రాయ భేదాలు కానీ తద్వారా వీరికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వ్యయములో సంచరించడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. చేసిన పని మరీ చేయాల్సినటువంటి వాతావరణం, పని భారం పెరగడం, ఇలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ అంతా కూడా వ్యతిరేకతను పొందడం అనగా జన సహకార లోపం లభించడం, వారితో మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఆత్మీయులు కూడా దూరం కావడానికి ఈ మాసంలో గురువు వ్యయంలో సంచరించడం వల్ల మిథున రాశి వారికి ఇలాంటి ఇబ్బందికర ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో కన్యారాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ కేతువు కన్యారాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి విషయాల్లో నిరాశ, ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2024 జూన్ మాసంలో మిథున రాశిలో ముఖ్యంగా ప్రతికూలంగా సంచరించేటువంటి ఈ రవి, గురువు, కేతువు 3 గ్రహాలకు వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా చతుర్థ భావంలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం గణపతి స్వామికి పూజలు నిర్వర్తించండి, గరికమాలను స్వామివారికి సమర్పించండి. అలాగే వ్యయములో సంచరించేటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు కానీ హయగ్రీవ స్వామి స్తోత్రాలు కానీ నిత్యం పారాయణం చేయండి. గురువారం రోజు 1 కేజీ శనగలు గురువులకి దానం చేయడం వల్ల కూడా ఈ గురు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశిలోను ద్వితీయ భావంలోనూ సంచరించేటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. ఇటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కూడా సానుకూలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2024 జూన్ మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.